అందరికీ నమస్కారం. ఇందాకలో నేను బయటికి వెళ్తుంటే ఒక ఫోన్ వచ్చింది. ఏంటని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాను. అన్న నీతో కొంచెం మాట్లాడాలన్నా అని చెప్పేసి ఒక బ్రదర్ మాట్లాడుతున్నాడు. సరే చెప్పండి బ్రదర్, ఏంటి మీ ప్రాబ్లం ఏమైందని అంటే, అన్న నాకు ఒక వీడియో చేసి పెట్టాలన్న ఒక ఆయన గురించి అన్నాడు. ఏంటి బ్రదర్, ఏంటి ఆ వీడియో అన్న, చెప్పు డీటెయిల్స్ చెప్పు బ్రదర్ అన్న. అయితే వెంటనే అన్న మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కనిపించట్లేదన్న, ఒక 3 months అవుతుంది, దాని గురించి నువ్వు వీడియో తీసి పెట్టాలన్నా అంటే, సరే బ్రదర్ డీటెయిల్స్ పంపు చేస్తా అని చెప్పేసి ఇక దాని గురించి అనమాట ఈ వీడియో. అసలు ఏం జరిగిందంటే, మ్యాటర్ ఏంటంటే, ఈయన పేరు సుధాకర్, ఈయనకి 42 సంవత్సరాలు, వీళ్ళది మహబాద్ అంట. వీళ్ళందరూ కలిసి చెన్నైలో ఉంటున్నారంట. అయితే ఈయన ఒక రోజు బాగా ఒక 3 days నుంచి బాగా తాగొచ్చి బాగా ఇంట్లో బాగా చికా చేస్తుందంట. అది చూస్తూ ఇదిగా కొడుకు తండ్రి ఇద్దరి మధ్యలో గొడవలు అవ్వడం స్టార్ట్ అయినాయి. ఒకరోజు కొడుకు గట్టిగా అరిచిండంట, అంటే ఏదో గద్దిచ్చినట్టుగా గట్టిగా మాట్లాడితే కోపం వచ్చి చెన్నై నుంచి వెళ్ళిపోయిందంట. సరే ఒక 3 days 4 days కదా అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారంట. వస్తలే అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారంట. అయినా రావట్లేదు. అలా 15 days అయిందంట. ఇక్కడిక్కడ చిన్నగా అక్కడక్కడ ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటాలే, ఎక్కడికి వెళ్తాలే అనే ధైర్యంతో వాళ్ళు కూడా నార్మల్గానే ఉన్నారంట. అలా 1 month అయిందంట. ఆ 1 monthలో వాళ్ళకి భయం అనేది ఏర్పడ్డది, భయం పుట్టుకుంది. ఇంకా రావట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు, అతని అడుగు జాడ ఎంతవరకు ఆచూకి ఎవరికీ తెలియట్లేదు, ఎలా పట్టుకోవాలి ఇతన్ని ఏంటి. ఈయన మన మహబాదే, మనది పక్కనే, మన బలపాల ఊరుంది కదా, దాని పక్కనే మహబాద్ జిల్లా ఉంది. ఆ జిల్లాకు చెందిన వ్యక్తి ఇతను సుధాకర్. 42 సంవత్సరాలు ఇతనికి ఉంటాయి. అయితే ఏం జరిగింది, వాళ్ళు బాగా టెన్షన్ పడుతున్నారు. అన్నది మరి ఎలా అని చెప్పేస్తే ఫైనల్గా వాళ్ళ కొడుకు ఏం చేయాలో తెలియక ఒక పోస్ట్ పెట్టేశాడు, కనబడట్లేదు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని. అయితే ఈ విషయం నా దాకా వచ్చింది. నేను కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, తండ్రి ఎవరికైనా తండ్రే కదా. మనకు ఒక పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ మనకు అర్థం కాదు. వాడు ఆయన మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడితే, మనిషి మనతో పాటు ఉండడం, మనతో పాటు ఉంటే చాలేరా అనిపిస్తుంది. ఒకవేళ మనిషి పోతే అప్పుడు అలా అరవకుండా బాగుండేది కదా, ఎందుకు నేను అలా అరిచాను మా నాన్న మీదకి అనే తర్వాతకి ఆయన లేనప్పుడు రియలైజ్ అయినా కూడా మనకి లాభం ఉండదు. నా తరపు నుంచి ఈ వీడియో చేస్తున్నా. దీని ద్వారా అతను ఎక్కడున్నా సరే, ఈ వీడియో చూసైనా సరే వాళ్ళ ఇంటికి వాళ్ళకి త్వరగా చేరుకోవాలని కోరుకుంటున్నా. అలాగే అతని వాళ్ళ నెంబర్స్ మీకు కింద ఇస్తున్నా, అతని ఫోటో చూడండి. మీకు మహబాద్ జిల్లాకి బలపల గ్రామానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఖమ్మంలో తిరిగేటట్టయితే, ఒకవేళ ఆయన కనపడితే వాళ్ళకి మీరు కాల్ చేయండి, అతన్ని వాళ్ళ కుటుంబానికి అప్పగించండి. ఇంకోటి ఏంటంటే, ఇతను మన ఖమ్మంలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఒకసారి కనపడ్డాడని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఒకసారి ఖమ్మంలో మన మహబాద్ జిల్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఖమ్మంలో ఉండుంటే, ఒకవేళ చూసుంటే వాళ్ళ ఫాదర్ని వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేయండి. నా వంతు నేను ఈ వీడియో రూపంలో చేస్తున్నా. మీ వంతు చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ వీడియోని అతను చూసేంత వరకు వాళ్ళ రిలేటివ్స్కి, మహబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అతన్ని ఎలాగైనా సరే వాళ్ళ ఇంటికి పంపిద్దాం. థ్యాంక్ యూ.